హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓన్‌గా బిజినెస్ చెయ్యాలి అని అనుకునే వాళ్ళకే ఈ వీడియో అండి. నిజంగానండి మీకే చెప్తున్నాను. మీరు గనక ఓన్‌గా బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటే ఇంత మంచి అవకాశం మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రాదు. నేనెప్పుడు చెప్తూ ఉంటానే, వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో అనని. నిజంగానే ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా చీరల ప్రీ ప్లేటింగ్. ఏంటి చీరల ప్రీ ప్లేటింగ్ చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి గదా! ఇంకా మీరు కొత్తగా ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకే ఈ వీడియో అనని చెప్పని అంటున్నారు గదా! మరి నిజమే. ఎందుకు మనకి మనం మనకి మనమే క్వెషన్ జేసుకోకూడదు? మనం ఏదన్నా అంటే జనరల్‌గా ఒక మాట అడగాలనుకుంటున్నానండి. ఇంట్లో ఉంటారు చాలామంది హౌస్ వైఫ్స్ అని అనుకుంటారు. వాళ్ళకి బోలెడంత పనుంటుందండి. పని ఉండదు అని అనుకోవటంలా. పని ఉంటుంది. నేను గూడా ఒక హౌస్ వైఫ్‌నే. ఆ హౌస్ వైఫ్‌లో నుంచి ఇదిగో ఇలా చిన్న చిన్న పనులు కనుక చేసుకున్నామనుకోండి, మన కాళ్ళ మీద మనం నిలబడ్డామన్న హ్యాపీ అనిపిస్తది. అలానే మన ఇంట్లో వాళ్ళకి మనం వేడి నీళ్ళకి చన్నీళ్ళు ఉపయోగపడినట్టు ఉంటుంది. అసలు మనకి స్వేచ్ఛగా ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్న ఫీలింగ్ గూడా ఉంటుంది. ప్రతిదానికి ఇంట్లో ఉన్న వాళ్ళని అడగలేం గదా! అందుకు ఓన్‌గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకే ఈ వీడియో అని ఒకటికి 2 సార్లు ఎందుకు చెప్పాను అన్నది చెప్తా. కొంచెం ఆగిన తర్వాత ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇంతకి నేనేం జేస్తున్నాను, నెట్ జడ వేయటానికి రెడీ అవుతున్నాను. అంటే ఈరోజు ఈ వీడియోలో 2 రకాలు. ఈ 2 గనక మీకొస్తే మీరు స్వయం సంపాదన అంటే స్వయంగా మీరు సంపాదించే వైపు అడుగులు వేయొచ్చు అన్న ఉద్దేశం. కానీ ముందుగా అయితే కొంచెం పెట్టుబడి ఖర్చు పెట్టాల్సిందేనండి. ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటే ఉ జనరల్‌గా జరగదు కదా! డబ్బులన్నా ఖర్చు పెట్టాలి. లేపోతే మన బుర్రనన్నా ఖర్చు పెట్టించాలి. ఇందుకు సరేనండి. ఒక్క నిమిషం దాని గురించి తర్వాత చెప్తాను. ఈ ఈ వీటికి కావాల్సినవి నందివర్ధనం పూలు, మొలతాడు, టేపు, సూది, దారం. జడ చేయటానికి రెడీ అవుతున్నాను. మొలతాడు తీసుకున్నాను. టేప్ ఎందుకు తీసుకున్నాను, ఎవరైతే మనకు జడ ఇచ్చారో వాళ్ళ హైట్‌ని బట్టి మనం మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. నిజమేనండి. కొలత లేకుండా ఏ పనులు జరగవు అన్నట్టు ఈ జడకు కూడా చక్కగా పొడవెంతుంది అన్నది కొలుసుకున్నాను. హైట్‌ని బట్టి మనం తీసుకోవాలండి. అలానే పూలని ఒకటి తర్వాత ఒకటి చిన్నగా మంచిగా పూలని ఇలా సూదిలోకి గుచ్చి చక్కగా వేస్తున్నాను. జడ వస్తే చాలు. ఒక జడ మనం వేసామనుకోండి, ఎంత ఆదాయం వస్తుంది అన్నది చెప్పాలా? చెప్పనా? చెప్తా. దానికన్నా ముందుగా ఒక మెహందీ కోన్ ఎంతుంటుంది ప్రైసు? రూ. 10 ఉంటుంది. మెహందీ గనక మనము ఒక కస్టమర్‌కి మెహందీ వేసామనుకోండి, రూ. 10 కోనే గదా! నీకు ఈ రూ. 10 కోన్ పెట్టి మనం ఎంత అడుగుతాము? రూ. 100, 500, 200, రూ. 1000 ఎంతో అడుగుతాం గదా! మీకు ఈ పాటికే అర్థమైపోయింది. ఎన్నో వేల మంది మెహందీ పెట్టించుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళ సందర్భంగా, ఫంక్షన్‌ల సందర్భంగా. మరి మరి రూ. 10 మెహందీ కోన్‌తో వాళ్ళు వందలు, వేలు ఎందుకు ఎలా సంపాదిస్తున్నారో ఇప్పుడు అర్థమైందా? మరి ఆ స్కిల్సేనండి. మెహందీ బ్రెయిన్ వర్క్. షోల్డర్ వర్క్. అంటే మెహందీ పెట్టాలి అంటే ఒక డిజైన్‌ని ఆలోచించాలి. ఆ డిజైన్‌ని ఆలోచిస్తూ పెడుతూ ఉండంగా షోల్డర్‌తో అంటే మనం పెడుతూ ఉండంగా బొటనవేలు, షోల్డర్ పెయినొస్తుంది. మరి ఇంత కష్టపడుతూ, ఇంత బ్రెయిన్ వర్క్ చేస్తూ, ఆ డిజైన్‌ని క్రియేట్ చేసి, మన చేతికి మెహందీ అందంగా తీర్చిదిద్దుతూ ఉంటే, మరి రూ. 10 గదా మెహందీ కోను. నేను అంతకు మించి నేను ఇవ్వను అంటే, వాళ్ళకేమవసరం అండి మన దగ్గరికొచ్చి, మన ఇంటికొచ్చి, మన చేతికి ఈ మెహందీ అలంకరించి వెళ్ళటానికి? మీరే చెప్పండి. ఎందుకు నేను కొంచెం మీకు గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది నన్నడుగుతూ ఉన్నారండి. ఎక్కడి నుంచి ఫోన్స్ వస్తున్నాయో తెలుసా? మన యూట్యూబ్ నుంచే. అడుగుతూ ఉన్నప్పుడు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నేను మీకు చక్కగా ఆన్సర్ ఇస్తాను అని చెప్తే, ఇన్‌స్టాలో మెసేజ్ చేసిన తర్వాత నేనైతే ఏ ఊరు నుంచి, ఎక్కడ, ఏంటి అని డీటెయిల్స్ అడుగుతున్నప్పుడు అర్రెర్రెర్రెర్రె! ఎంతమంది అండి. ఎన్ని వందల మంది నాకు కాల్ చేస్తూ ఉన్నారో తెలుసా? హైదరాబాదు, సిరిసిల్ల, జగిత్యాల అసలు హైదరాబాద్ సైడ్‌లో మొత్తంలో అసలు కొన్ని వందల మంది ఫోన్ చేశారండి. ఎందుకు ఏంటి చెప్పనా? అటువైపయితే అసలు పూల జడలే నేర్పించము అని చెప్తున్నారంట. ఎందుకబ్బా! మీరెవరైనా గెస్ చేయగలరా? ఈ పూల జడలు ఎందుకు నేర్పించరు అనని? గెస్ చేసారా? గెస్ చేయలేదా? అయితే దానికి కూడా నేనే ఆన్సర్ చెప్తానండి. అలానే ఇంకొక వైపు ఇటు రాజమండ్రి, విజయవాడ, తుని ఇటు సైడంతా చాలామంది కాల్ చేస్తున్నారు. వీళ్ళకి కూడా అటువైపు కూడా పూల జడలు నేర్పించరట అన్నది. ఎందుకబ్బా? ఎందుకు ఆలోచించారా?
నేను చెప్పనా? నేనే చెప్తానండి. ఈ పూల జడలు నా దగ్గర ఉన్న ఈ వర్క్‌ని మీకు కూడా నేర్పిస్తే, మరి మీరు కూడా నేర్చుకుంటే మీరు కూడా ఒక బిజినెస్ వుమెన్ అవుతారు గదా! లేదు మన వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఈ మాట మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నమాట. మన ఇంట్లో ఒక రూ. 10 ఉంటే ఇంకొక రూ. 10 మనం యాడ్ చేస్తే మరి వేడి నీళ్ళకి చన్నీళ్ళే కదా! అలానే ఎందుకు వాళ్ళు నేర్పించరు అంటే ఒక్కొక్క ఏరియాకి వాళ్ళు అమౌంట్‌తో కొనేసుకుంటారంటండి. అందుకని అటువైపు ఇంకా ఎవరు కొత్త వాళ్ళకి నేర్పించకుండా ఉంటే ఆ వచ్చిన వాళ్ళు ఆ కస్టమర్స్ ఎవరైతే నాకు పూల జడలు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అక్కడికే వెళ్లి కొనుక్కుంటారు. అలా కాకుండా ఒక 10 మందికి గనుక మనం నేర్పించామనుకోండి, ఇక్కడ 10 మంది బిజినెస్ వుమెన్స్ అవుతారు కదా! అందుకని నేర్పించము అని చెప్తున్నారట. నేను ఆశ్చర్యపోయానండి. లక్ ఏంటో తెలుసా? నేనైతే అలాంటి ప్రాబ్లమే పెట్టుకోలే. ఎవరు అడిగినా చక్కగా నేర్పిస్తాను. కాకపోతే అమౌంట్ అయితే కొంచెం ఎక్కువేనండి. పూల జడలకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక పూల జడ మనము తయారు చేయించుకోవటానికి పక్కన పెట్టండి. ఒక పూల జడ పూలకి కొనుక్కురావడానికి సీజన్ బట్టి పూల కాస్ట్ ఉంటుంది. అలానే ఈ పూల జడ ఇందాక చెప్పాను గదా! మెహందీ కొని రూ. 10 పెట్టినందుకు 100, 1000 తీసుకుంటున్నాం. అంటే ఒక మెహందీ డిజైన్ వేసినప్పుడు రూ. 150, 200 ఎలా చార్జ్ చేస్తున్నామో, 2000, 5000 ఎలా తీసుకుంటున్నామో, అలానే ఈ పూల జడలు కూడా అంతే. నెట్ జడకి ఒక రేట్ ఉంటుంది. బిళ్ళల జడ ఒక రేట్ ఉంటుంది. వేణీలకి ఇంకొక రేట్ ఉంటుంది. అలానే నా కనకాంబరాల మాల అయితే ఎప్పటికీ నంబర్ 1 అండి. అలానే ఇవన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి మనకి ఉపయోగమే గదా! అందుకే నేను మీకు చెప్పేది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే మనకి 2, 3 వర్క్స్ కనుక వచ్చినాయి అనుకోండి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అలానే ఒక వర్క్ కనుక మనకి వస్తే దానికి ఇంకొకటి యాడ్ చేశామనుకోండి ఇంకొంచెం కాన్ఫిడెంట్ పెరుగుతుంది గదా! అలాంటి వాటిల్లో 2, 3 మనకొచ్చుంటే చాలండి. మెహందీ వేయటం గనక వచ్చిందనుకోండి పెళ్ళిళ్ళ సీజన్‌లో డబ్బులే డబ్బులు. అలానే ఈ పెళ్ళిళ్ళ సీజన్‌లోనే శారీ ప్రీ ప్లేటింగ్ గనక చేశామనుకోండి మరి డబ్బులే డబ్బులు. అలానే ఈ పూల జడ కనుక కష్టమైనా సరే ఈ పూల జడని మీరు చేశారనుకోండి మరి దీనికి కూడా డబ్బులే డబ్బులు కదా! అందుకే ఒకటికి 2 సార్లు మనం ఓన్‌గా బిజినెస్ గనక పెట్టుకున్నామనుకోండి, వాళ్ళకే ఈ వీడియో అంకితం అన్నది ఎందుకు చెప్పాను అంటే, మరి నేను బ్యూటీషియన్‌గా నా వర్క్స్ అన్నీ చేస్తాను. అలానే పూల జడలు చేస్తాను. అలానే శారీ ప్రీ ప్లేటింగ్ చేస్తాను. అలానే మగ్గం వర్క్ నేర్పిస్తాను. అలానే హ్యాండ్ వర్క్ నేర్పిస్తాను. ఇవేనా మెహందీ పెడతాను. మెహందీ కూడా విడిగా నేర్పిస్తానండి. చాలామంది వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే బ్యూటీషియన్ కోర్స్ కూడా చక్కగా నేర్పిస్తాను. మరి ఇన్ని రకాలుగా నేను నేర్పిస్తూ ఉంటే మరి మా ఇంట్లో నేను ఎంతమందికి ఎన్ని రకాలుగా మా వాళ్ళకి నేను ఉపయోగపడుతున్నానో మీరు ఈ పాటికే గెస్ చేయండి. ఆలోచించండి. మరి ఇన్ని రకాలు మనం నేర్చుకున్నాము అంటే లేదు రెండే 2 పనులు చేయాలండి. ఒకటి డబ్బులు ఖర్చు పెట్టైనా మనం నేర్చుకోవాలి. లేదా మనం ఓన్‌గా ఆలోచించి ఈ వర్క్ మనం చేయాలి అంటే బుర్రకి పదును పెట్టాలి. మరి మీకు ఏది ఈజీ డబ్బులుంటే డబ్బులు లేదా బుర్రుంటే బుర్ర. ఈ 2 నేను రెండిటికి పని పెట్టాను. కొన్ని సార్లు డబ్బులు ఖర్చు పెట్టి నా వర్క్ నేర్చుకున్నానండి. కొన్ని చోట్ల నా బుర్రని పెట్టి నేర్చుకున్నాను. అంటే 2 ఉపయోగించాను కదా! డబ్బులుంటే చాలదండోయ్! డబ్బులతో పాటు బుర్ర గూడా ఉండాలి. అంటే మనం చూడంగాల్నే ఆ వర్క్‌ని గనక నేర్చుకోగలిగామనుకోండి, శ్రమ లేకుండా మనకి వర్కొచ్చేస్తది. బోర్ కొట్టిచ్చేస్తున్నానా మీకు? బోర్ కొట్టిచ్చేస్తున్నాను గదా! నేనే నేనేం జేయాలబ్బా! బోర్ కొట్టకుండా మీతో చక్కగా కబుర్లు చెప్పాలి అనని అనుకుంటాను. కానీ వర్క్ మొదలుపెట్టిన తర్వాత ఉంటుందండి నా స్పీడు. సరే ఒక్క నిమిషం ఉండండి. మా ఇంటికి గంగిరెద్దులొచ్చినియి. ఏ రోజనుకుంటున్నారు? చూసారా ఎన్ని గంగిరెద్దులు చక్కగా ఆ మేళాలతో మా ఇంటి దాకా వచ్చినియనే ఆనందంతో అలా కొంచెం అంటే కొంచెం డబ్బులు, బియ్యము ఇచ్చేసామండి. ఏ రోజనుకుంటున్నారు? ఉగాది పండగ రోజు. ఈ వీడియో కూడా నిజంగా ఉగాది పండగ రోజే చేశానండి. మరి సంవత్సరం పొడవునా మనం చక్కగా కష్టపడి మనం చక్కగా డబ్బులు సంపాదించుకున్నామనుకోండి మనకి హ్యాపీయే గదా! నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనం కష్టపడ్డామా, కష్టపడి డబ్బులు తెచ్చుకున్నామా, కష్టపడి సంపాదించుకున్నామా అనంటూ. అసల భలే ఉంటుందండి.
అలాంటి ఫీలింగు మళ్ళీ 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 అది ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకే ఈ హ్యాపీనెస్ తెలుస్తది. ఇప్పుడు ఇందాక నెట్ జడ వేశానా, ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. గులాబీ పూలు, మల్లెపూలు, మరి మెహందీ కోన్ గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందామా? రూ. 10 పెట్టి మెహందీ కోన్ తీసుకొచ్చుకున్నాం. అలానే రూ. 100 పెట్టి మల్లెపూలు తీసుకొచ్చుకున్నాం. మల్లెపూలు అక్కడ ఉంటే మాల తయారవ్వదు. మెహందీ కోన్ అక్కడ ఉంటే మెహందీ డిజైన్ తయారవ్వదు. తెలిసిందే కదా! అలానే ఈ మల్లెపూలతో ఎంత చక్కగా వైట్ వేణి చేశాను. అలానే ఆ గులాబీలతో కలిపి రెడ్ అండ్ వైట్ వేణి చేశాను. ఒక చిన్న జడబిళ్ళ చేశాను. అలానే ఈ నెట్ జడ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇవి చూడటానికి ఇలా ఉన్నా ఎవరైతే ఫంక్షన్‌కి ఈ జడని సెట్ చేయించుకొని చక్కగా అలంకరించుకుంటారో వాళ్ళకి ఈ అందం రెట్టింపు అవుతదండి నిజంగానే. ఎన్నో వీడియోలు నా యూట్యూబ్ ఛానల్‌లో చూసారు కదా! పూల జడలు వేస్తున్నప్పుడు పెళ్లి కూతురికి లేకపోతే ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి అలా అలంకరించినప్పుడు ఎంత అందంగా ఉంటుంది. అలానే ఒక అట్టపెట్టెలో ఈ 2 వేణీలు, ఆ జడబిళ్ళ, ఈ నెట్ జడ కూడా పెట్టేసి చక్కగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంతకీ ఏ ఊరు, ఎక్కడికి, ఎప్పుడు తీసుకెళ్తున్నారో అన్నది కొంచెం ఆగిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏంటి? ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓన్‌గా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే మనకి ఎన్ని వర్కులు వస్తే మనం ఈ లైఫ్‌లో సెటిల్ అయ్యి సక్సెస్ అవుతాము అన్నది చెప్పనా? ఇప్పుడు పూల జడలు కంప్లీట్ చేశాను. ఇప్పుడు శారీ ప్లేటింగ్ చేస్తున్నాను. ఈ చీర ప్లీటింగ్‌కి కావాల్సినవేంటి? పిన్నీస్‌లు, టేపు ఇవి రెడీగా ఉన్నాయి గదా! ఇప్పుడు చీరని చక్కగా కొలతలతో పిన్నీసులు పెట్టడానికి రెడీ అవుతున్నాను. ఇక్కడ కూడా మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. టిప్ కాదండి, ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. 3 పిన్నీసులు. ఈ 3 పిన్నీసులకు సంబంధించిన వీడియోసు చాలామంది నన్ను అడిగి తీసుకున్నారండి. ఆల్రెడీ కొంచెం వర్క్ కనుక వచ్చిందనుకోండి, ఈ 3 పిన్నీసులకు సంబంధించింది ఆ చిన్న వీడియో అయితే రికార్డెడ్ వీడియో ఇస్తున్నాను. కొంచెం డబ్బులు తీసుకొనే ఇస్తున్నానండి. మరి చాలా ఉపయోగం ఉంటుందండి. షోల్డర్ పిన్నీసు, మిడిల్ పిన్నీసు, కట్టుజంగు పిన్నీసు, మొత్తం 3 పిన్నీసులు. ఈ 3 పిన్నీసులతో ఇదిగో ఇలా షోల్డర్ ప్లీట్స్ కంప్లీట్‌గా పెట్టేసేసాను. ఎన్ని ప్లీట్స్ పెట్టాను? మొత్తం 8 ప్లీట్స్ అయితే పెట్టేసేసాను. చక్కగా ఐరన్ చేస్తున్నాను. ఇంతకి ఏ రోజు చేస్తున్నాను ఇది అన్నది ఇందాకే చెప్పాను కదా! ఉగాది పండగ రోజు. అంటే 30వ తేదీ ఈ చీరని చక్కగా ప్లీటింగ్ చేసి, పూల జడలు చేసి, పూల వేణీలు చేసి వాళ్ళకి ఇచ్చేసాననుకోండి. 31వ తేదీ ఫంక్షన్ చేసుకుంటున్నారు. కానీ నేను ఒక్కరోజు ఎక్స్ట్రా అంటే 31వ తేదీ వదిలేసేసి 1వ తేదీ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. కొంచెం వర్క్ బిజీతో ఉన్నానండి. అందువల్ల లేట్ అలా లేట్ అయిపోయింది. మనకి ఒక వర్క్ వస్తే ఆ రోజు ఆ ఇల్లు ఉంటదే అంటే గందరగోళంగా ఉంటుంది. మనకి ఇంకొక పని, ఈ పని, ఈ పని, ఈ పని, ఈ పని, ఈ పని. ఈ ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒకటి ఇదే ఆలోచనతో ఉంటాం కాబట్టి నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లోకి వెళ్ళలేం. చక్కగా చూసారా శారీ ప్లేటింగ్ కంప్లీట్ వస్తుంది. చూసారా ఎన్ని ఫోన్లు వచ్చినాయో ఈ టైంలో నేను వాయిస్ ఇస్తూ ఉండంగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ వాయిస్ ఇస్తూ ఉండంగా ఆ ఫోన్ లిఫ్ట్ చేశాననుకోండి, ఈ వాయిస్ వెనకబడిపోతది. మళ్ళీ మొదటి నుంచి మాట్లాడాలి. అందుకని వచ్చిన ప్రతి ఫోన్‌ని కట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకొకసారి ఇప్పుడు 2 చీరల్ని ప్లేటింగ్ చేశాను గదా! ఏ చీర నేను హ్యాపీగా, సుఖంగా చేశాను అని అంటారు? చెప్పండి మీరే. అయినా ఏ శారీ బాగుంది మీకు? ఏ చీర నచ్చింది? 2 చీరలు. ఏ చీరకి ఆ చీర నంబర్ 1 అండి. అలానే ఈ చీర కన్నా ఆ చీర ఈజీగా చేయగలిగాను. ఈ చీర ఎందుకు చేయలేకపోయానబ్బా అన్నది తెలుసా? అది చేస్తున్నప్పుడే అర్థమవుతుందండి. కానీ మాటలతో చెప్పడం కష్టము. అందుకని అయితే ఈ 2 చీరల్ని చక్కగా ప్లేటింగ్ చేయటము, బాక్స్ ఫోల్డింగ్ చేయటము, ఆ తర్వాత కవర్లలో సర్దటం కూడా కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఏంటి 2 చీరలు అయిపోయిన తర్వాత ఇంకొక 2 ఓణీలు ఉన్నాయండి. ఆ 2 ఓణీలు కూడా చేసిన తర్వాత యాహూ అననొచ్చు. ఇంకొంచెం సేపు ఆగితే పార్లర్‌కి ఫేషియల్ చేయించుకోవటానికి వస్తారు. అబ్బబ్బబ్బా! నిజంగా అండి ఈరోజు లక్కీయే లక్. డే మొత్తం వర్క్. ఇంకొక వ్యాపకమే లేదండి. ఫుల్ వర్క్‌లో ఉన్నాను ఈ ఉగాది పండగ రోజు. ఇంత హ్యాపీగా, ఇంత హాయిగా నా వర్క్ నేను చేసుకుంటూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నానే. చూసారా
ఒక చీర, 2 చీరలు అలానే ఈ 2 చున్నీలు కూడా చేశాననుకోండి, నా ఈ వర్క్ కంప్లీట్ అవుతది. ఆ తర్వాత ఫేషియల్ చేయాలని అనుకుంటూ, ఆలోచిస్తూ కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాను. ఎలా ఉన్నాయి నేను చెప్పిన ఓన్‌గా గనక మనం బిజినెస్ కనుక చేస్తే మనకి ఎంత మటికి మనం సక్సెస్ అవుతాము అన్నది. నిజంగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే దగ్గరలోనే మా అను బ్యూటీ క్లినిక్‌లో నా పార్లర్ పేరు అను బ్యూటీ క్లినిక్ అండి. యూట్యూబ్ ఛానల్ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ అన్నది మీకు తెలిసిందే. ఈ ఈ పార్లర్‌కి వెళ్ళామనుకోండి చక్కగా సారీ ప్రిప్లేటింగ్ చేస్తారు, చక్కగా పూల జడలు చేస్తారు, చక్కగా పార్లర్‌లో ఐబ్రోస్, ఫేషియల్స్, అదే హెయిర్ కట్స్ ఇవన్నీ మంచి మంచిగా చేస్తారు అన్నది ఒక ఒపీనియన్ అయితే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ ఫీలింగ్ అయితే ఉండిపోయిందండి. అందుకని వాళ్ళు ధైర్యంగా కాకపోతే నాకు 2 రోజుల ముందే అప్డేట్ ఇస్తారు. మేడం నాకు పలానా రోజు ఐబ్రోస్ కావాలి, పలానా రోజు హెయిర్ కట్ కావాలి, పలానా రోజు ఫేషియల్ కావాలి అనంటూ. ఆ నమ్మకం వాళ్ళకిచ్చాను అంటే మరి నా వర్క్‌లో నేను ఫుల్ సాటిస్ఫై అయినట్టే కదా! మంచిగా సక్సెస్ అయినట్టే కదా! అందుకే మనం ఓన్‌గా బిజినెస్ చేశాము అంటే సక్సెస్ అయినట్టేనండి. వేడి నీళ్ళకి చన్నీళ్ళు. మనం ఇండివిడ్యువల్‌గా మన దగ్గర మన రూపాయి మనకుంటుంది కాబట్టి హ్యాపీగా మనం ఖర్చు పెట్టుకోగలుగుతాం. నా ఫేవరెట్ ప్లేస్‌కి వచ్చేసేసానండి. తెలిసిందే కదా! ఈ జామ చెట్టు దగ్గరికి వస్తే నాకెందుకో భలే హ్యాపీగా అనిపిస్తదండి. చక్కగా ఒక చిన్న వీడియో తీయడానికి రెడీ అయ్యాను. ఒకసారి 2 ఓణీలు. అలానే ఇదిగో ఇంకొక చీర. ఇంతేనా? ఇంతేనా? మా ప్రసన్న, మా జ్యోతి చక్కగా నాకిలా వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉంటే చక్కగా ఎంత హెల్ప్ చేశారనుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఆ తర్వాత మల్లెపూలతో నెట్ జడ ఎలా వేశాను, ఈ మల్లెపూలతో వేణీలెలా చేశాను అన్నది మీరు ఈ పాటికే చూసారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దే. మనం ఓన్‌గా బిజినెస్ చెయ్యాలి అంటే, మనం ఓపికగా సక్సెస్ అయ్యేదాకా ఓపికగా, ఓర్పుగా ఈ వర్క్ నేర్చుకోవాల్సిందేనండి. ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్పాను గదా! నచ్చితే లైక్ అండి.